తెలంగాణ రైతు బిడ్డలారా, ఇలా మీకు చాలా సంతోషం అనిపిస్తుంది కావచ్చు. ఎందుకు తెలుసా? మన రేవంత్ అన్న రైతు బంధు పెట్టిండు కదనే. రైతు బంధు గురించి తెలియని ఒక ఝూటా సీఎంని మనం, ఒక దొంగ సీఎంని చేసుకున్నాం కాబట్టి మనం అనుభవించాల్సిందే. అనుభవించకుంటే విలువ తెలియదు కదా. దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ రైతుల పట్ల ఉన్నటువంటి వివక్ష ఏదైతే ఉందో మానుకోవాలి. రైతు భరోసా అని చెప్పిర్రు 15,000 మోసగించినా ఓకే. ఆ కేసీఆర్ పెట్టే రైతు బంధు కూడా మీరు వేసే దమ్ము లేదు మీకు. మీ పాలన శాత కాకుంటే రాజీనామా చేయండి. కానీ రైతులకు ఇవాళేస్తాం రైతు బంధు, రేపేస్తాము, జనవరి అన్నారు, సంక్రాంతి అన్నారు, మళ్ళీ మొన్న వచ్చేసి ఎలక్షన్ అన్నారు. నిన్న 7 గంటల వరకు ప్రతి రైతు బిడ్డ టీవీ ముంగట మీ పేసులు చూడడానికి కాదు, రైతు భరోసా గురించి ఏమొస్తుందో వినడానికి కూర్చున్నారు. ఆ క్యాబినెట్లో రైతుల గురించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. రైతు భరోసా గురించి మీరు ఏదైనా సమాచారం ఇస్తారేమో అని చెప్పేసి కూర్చున్నారు. రైతు భరోసా విలువ తెలియని మీ ప్రభుత్వానికి ఒకసారి చెప్తాను వినండి. ఈ దళారుల వ్యవస్థలో రైతులు చిక్కుకోకుండా ఉండడానికి ఆ రోజు కేసీఆర్ గారు రైతు బంధాన్ని పథకం పెట్టారు, ఆదుకున్నారు. 10 సంవత్సరాల వరకు రైతు బంధు ఇచ్చారు. పెట్టుబడికి, లాగోడికి రైతులకు కష్టం రావద్దు, మళ్ళీ దళారుల వ్యవస్థ దగ్గరికి పోయి మిత్తికి తీసుకొని ఆ మిత్తే ఉరితాడుగా చేసుకునే పరిస్థితి రావద్దు, పురుగు మందుల డబ్బాలతోటి తాగి సచ్చే పరిస్థితి రావద్దని చెప్పేసి ఏదైతే రైతు బంధు ప్రవేశపెట్టిరో ఆ పథకాన్ని ఈరోజు మీరు అపహాస్యం పాలు చేసారు. రైతు అన్నలారా, ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెసు జూటా ప్రభుత్వం ఉన్న రోజులు రైతులకు కష్టాలే ఉంటుంది. కరెంట్ కష్టాలు కావచ్చు, యూరియా కష్టాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇది ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు, లేకుంటే వేరే ఏదో చేసినాం, అది చేసినాం అని చెప్పేసి వీళ్ళు అంటారు. కానీ వీళ్ళ వెనకాల పెద్ద పెద్ద కుట్రాలు ఉంటాయి. అర్థమైందా? ఇప్పటికైనా రైతు బిడ్డగా వాళ్ళు ఆలోచించి ఈ రైతులను ఆదుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. మనం కూడా ఆలోచించి ఇంకొకసారి వీళ్ళకు ఓటుతో సమాధానం చెప్పి ఏదైతే ఈ ఎలక్షన్లు ఉంటాయో ఒక్క ఎలక్షన్లో కూడా వీళ్ళను చిత్తుగా ఓడిస్తే తప్ప వీళ్ళకు మార్పు రాదు, రైతులు బాగుపడరు. జై తెలంగాణ, జై కేసీఆర్.